ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాం. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈనాటి వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ప్రభునందు ప్రియ దేవుని జనమ, ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పై వాక్యము యోబు స్నేహితుడగు నయమాతీయుడైన జోఫర్ అన్నవి. నేపథ్యం ఏమిటంటే, యోబును నీతిమంతుడని దేవుడే కితాబిస్తాడు. దేవుని సన్నిధిలో సాతానుడు తిరుగుతున్నప్పుడు దేవుడు యోబు గురించి చెప్తాడు, యోబు మంచి నీతిమంతుడని. అప్పుడు సాతాను సవాలు విసిరాడు దేవునిపై. ఏమిటంటే, నీవు అతన్ని వదిలిపెట్టేసేయి, అతని చుట్టూ కంచె వేశావు, ఆ కంచె తీసేసేయి, ఆయన ఎంత నీతిపరుడో నేను చూపిస్తాను, ఆయన నీతి ఎంతదో, ఆయన ఏ విధంగా నీ కొరకు నిలబడతాడో నేను నిరూపిస్తానని సవాలు వేస్తాడు. దేవుడు అంటాడు, నువ్వు అతన్ని ఏం చేసుకున్నా సరే అతడు యథార్థవంతుడు, నీతిమంతుడుగానే ఉంటాడు, కానీ అతని ప్రాణం మాత్రము నీకు అధికారం ఇవ్వనని అంటాడు. అది నేపథ్యం. అప్పుడు సాతాను వచ్చి యోబు తన బిడ్డలను, యోబు యొక్క ఆస్తిని, యోబు యొక్క పశు సంపదలన్నిటినీ చంపివేస్తాడు. పైగా యోబుకు భయంకరమైనటువంటి శరీరంపై పొక్కుల వ్యాధి, పుండ్ల వ్యాధి కలగజేసి మహావేదనకు గురి చేస్తాడు. ఈ విషయం తన స్నేహితులకు తెలిసిన తర్వాత వారు ముగ్గురు వచ్చి ఆయనని పరామర్శిస్తూ ఆయనలో తప్పులను వెతుకుతున్నారు. ఆయన ఏ దోషం చేశాడో గనుక అతనికి దేవుడు ఈ శిక్ష వేశాడని చాలా విషయాల్ని వారు యోబుపై నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇందులో జోఫర్ అంటాడు, నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనియు నీవు అనుకొనుచున్నావే అంటాడు. నా ఉపదేశము నిర్దోషమనియు, దేవా నీ దృష్టికి నేను పవిత్రుడనియు నీవు అనుకొనుచున్నావే. అట్లా అనుకోవచ్చునా? నీవు నిర్దోషుని నేను అని నువ్వు డిక్లేర్ చేసుకోవచ్చునా అని ఒక నెపము యోబు మీద పెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ 11వ అధ్యాయంలో అద్భుతంగా జోఫర్ వివరిస్తాడు. అది సత్యమే. దేవునికి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని మనం ఏ కొలతతో కొలవలేం. అయినప్పటికీ భక్తిని మనం ఏ కొలతతో కొలవలేం. యోబు దగ్గర ఉన్న భక్తి ఎంత, జోఫరు ఇంకా ఎలీఫజు లాంటి వాళ్ళ దగ్గర ఉన్న భక్తి ఎంత అనేది ఎవరం కొలవలేం. మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములని అంటాడు. ఒకే ఒక మాటతో కొట్టివేశాడు వాళ్ళ ముగ్గురిని. మీరు నాకు చెప్పేటువంటి సూచనలు, హితవులు, బోధలు, ఈ హెచ్చరికలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బూడిద సామెతలు అంటాడు.
మీ వాదములు మట్టి వాదములు అంటాడు. ఒక మట్టికి కానీ బూడిదకు కానీ ఏమాత్రం విలువ లేకుండా వాటితో పోల్చుతూ యోబు అంటాడు. కాబట్టి స్నేహితుల ఒక వాదనని ఒక మాటతో కొట్టివేశాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ వేకోజామున దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటంటే, దేవుని బిడలమైన మనము యోబు లాంటి శ్రమలు మనకు రావచ్చు, వ్యాధులు రావచ్చు, ఎన్నో రకాలైనటువంటి విపత్తులు మనం అనుభవించవచ్చు. కానీ యోబు వలె మనం గట్టిగా, నీతిగా, యథార్థవంతంగా నిలబడాలి. అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మెచ్చుకొని, సైతాను ఓడిపోయాడు, దేవుడు యోబును మెచ్చుకొని తాను పోగొట్టుకుందంతా తిరిగి 200 ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. కాబట్టి ఈ వేకోజాము వాక్యము మనకు ఒక చక్కని సందేశం. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని తూలను అడగద్దు, దేవుని విమర్శించొద్దు, దేవా నాకెందుకు ఈ శ్రమలు అని అడగొద్దు. అందులో నీవు పుటం వేయబడి శుద్ధ సువర్ణం వలె బయటకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో నింపుతాడు. అట్టి నమ్మకము, అట్టి జీవితము, యోబు లాంటి ఆదర్శవంతమైనటువంటి ఆత్మీయ జీవితం మనం పొందుదుముగాక. దేవుడు అట్టి కృప మనకు దయచేసి తన కొరకు విశ్వాస జీవితంలో కొనసాగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, వేకోజామున మీరు మాకు చూపిన వాక్యాన్ని బట్టి వందనాలు. యోబు వలె ప్రభువా, మేము కూడా శ్రమలు అనుభవించినప్పుడు వాటి విషయంలో మేము వ్యసన పడకుండా, నిన్ను నాయన దూషించకుండా, నిన్ను ప్రశ్నించకుండా, నీ యొక్క చిత్తానికి మేము వదిలిపెట్టి నీ ఆశీర్వాదాలు కోరుకుంటూ మేము సహనంతో నాయన వాటిని అనుభవిస్తూ నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.